నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అంతా చూస్తున్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు అని ఎక్కువగా అంటారు. అయితే ఇప్పుడు జగన్ని దేవుడే చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలి, వ్యాపారంలో లాగానో లేదా వేరే వ్యవహార కార్యక్రమాలలోగా చేయకూడదు. అలా చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలిసి వచ్చింది అనుకోవచ్చు. విజయవాడ వరదలు సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దేయబోయారు, లక్షల మందిని చంపబోయారు. దీన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళగలిగారంటే అంత బలంగా తీసుకెళ్లారు. దానికి జగన్ కౌంటర్ ఏంటి? ఆ పార్టీ వాళ్ళు ఒకరిద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంతకు ముందు ఉన్నటువంటి అవినీతిని వెలికి తీస్తున్నారనో, లేదంటే కాదంబరి జత్వలాని కేసు ఇప్పుడు జగన్ వైపు నుంచి ఉన్నటువంటిది ఏంటి? సాక్షి పత్రికలు 4 వార్తలు, లేదంటే 1-2 కౌంటర్లు. ఇప్పుడు తాజాగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి ఆ స్వామి లడ్డూ ప్రసాదం పైన వివాదం చెలరేపారు. దీనిపై స్పందన ఏంటి? మాట్లాడడం చేత కాదా, మాట్లాడడం రాదా అంటే చేత కానట్లే కనిపిస్తోంది. మరి ఇట్లాంటి పరిస్థితులు చూసి జగన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, జగన్తో ఉన్నటువంటి వాళ్ళు అందుకే బయటికి పోతున్నారు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎన్నికల ముందు అందరూ జగన్మోహన్ రెడ్డిని ఏకమై రాజకీయంగా దెబ్బ కొడితే, తన సోదరి షర్మిల కూడా బయటకు వెళ్ళిపోతే, తల్లి మౌనం వహిస్తే, ఇప్పుడు తన రాజకీయ కెరీర్ మొత్తము వీధిన పడుతుంటే కూడా ఎప్పుడైనా ఆవేశం కసి రాజకీయ నాయకుడికి వస్తే రోడ్డెక్కుతాడు, విషయం ప్రజలకు తెలియజేస్తాడు, సూటిగా ప్రశ్నిస్తాడు, స్పష్టంగా నిలదీస్తాడు, పోరాడుతాడు, తనపై వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం చెబుతాడు, ఎదుటివారిపై ప్రత్యారోపణలు చేస్తాడు, ఆధారాలు చెప్పండి అంటూ నిలదీస్తాడు. అదేమీ చేతకాని విధంగా ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నట్టు ఆ తరహాలో ఒక అధికార ప్రతినిధి వస్తాడు, మాట్లాడతాడు, లేదంటే పేపర్లో రాసుకుంటారు. ఇలా అయితే ఏముంటుంది ఇంకా అక్కడ? కానీ ప్రజల్లో అయితే బలంగా జగన్ అనే వ్యక్తి ఒక రాక్షసుడిగా చిత్రీకరించడంలో కానీ, ఒక సైకో అని చిత్రీకరించడంలో కానీ, ఒక దుర్మార్గుడుగా అని చిత్రీకరించడంలో కానీ అప్పటి ప్రతిపక్షము ఇప్పటి అధికార పక్షం ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను విలన్లుగా చూపించడంలో అక్కడ ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అవుతున్నాడు. దానివల్ల వచ్చేటటువంటి పరిస్థితులు, దాని ఇంపాక్ట్, జగన్ రాజకీయ భవిష్యత్తును దేవుడే చూడాలి అనుకుంటున్నారు ఇప్పుడు. నమస్తే.